హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే డీమార్ట్కి వెళ్ళిన ఏంటి సర్చ్ అనుకుంటున్నాను. డీమార్ట్కి వెళ్ళిన సామాన్ ఇవి బయట ఉన్నాయి, బయట చూపిస్తాను. బ్రెడ్ ప్యాకెట్, బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి బ్రెడ్ ప్యాకెట్, స్క్రబ్బర్, మా పిల్లలకు బాటిల్స్. యాక్చువల్లీ రాగి బాటిల్స్ చేద్దాం అనుకున్నా, రాగి బాటిల్స్ తీసుకురాలేదు. ఇవి బాగానే ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయి తీసుకున్నాం, నాకు నచ్చినాయి. లేస్ మా పిల్లలకి చాలా ఇష్టం. అండ్ ఇది మా పిల్లలకు, మా ఆయన బాగుంది, బ్లాక్ అయితే చాలా బాగుంది. అండ్ నేను మా సిస్టర్ వెళ్ళినాం డిమార్ట్. 99 రూపీస్, క్వాలిటీ బాగుంది, నచ్చింది. అండ్ మనం కూడా చూసుకోవచ్చు, చిక్కులు అట్లాంటివి ఉంటే పోతాయి అన్నమాట, మనం కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ కర్చిప్స్ తీసుకున్నా, 2 కర్చిప్స్, నాప్కిన్స్ పిల్లలకి స్కూల్కి, అంటే లంచ్ బాక్స్కి నాప్కిన్స్. ఇవి 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఒకటి ఓపెన్ చేసేసాను. స్క్రబ్బర్స్ ఇంతకుముందు వేయించిన స్క్రబ్బర్స్, ఇది ఇంతకుముందు వేయించిన. అండ్ షాంపూ బాటిల్, ప్యాంటీన్. మేము ప్యాంటీన్ గోల్డ్ యూజ్ చేస్తాం. ఈ గోల్డ్ అయితే చాలా బాగుంటుంది, అంటే హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. మేము ఎప్పుడు తీసుకున్నా 1 లీటర్ తీసుకుంటాం. 1 లీటర్ లేదు ఈసారి, 400 ml, 340 ml ఉంది. 340 ml అయితే నేను ఈసారి 2 తీసుకున్నాను. 2 ఎక్కడికి వేయడం చూడాలి. అండ్ పల్లీలు, ఇదైతే ఇదే 100 grams ఎక్కువ ఉంటుంది. పావు ఎంత ఉంటుందా, 80 రూపీస్. 400 grams, 400 grams, హాఫ్ కేజీ దగ్గర 80 రూపీస్. మంచిగా మనకు పల్లీలే రావు. బ్రష్లు మా బుడ్డాడు అయితే ఓపెన్ చేసి ఒకటి యూజ్ కూడా చేసిండు. బ్రష్ తీసుకొచ్చిన ఓరల్ బీ, అవే వాడతాం. ఓరల్ బీనా, ఇదేంది ఓరల్ డెంటల్, ఇదే వాడతాం. అండ్ డాబరామ్లా, అందరు వాడతారా? డాబరామ్లానేనా ఇవి? బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ చాలా బాగుంటుంది. హెడ్ఏక్ అయితే చాలా బాగా పనికొస్తుంది. హెడ్ఏక్ ఉన్న వాళ్ళు కానీ చాలా కూల్ అనిపిస్తుంది తెలుసా, మస్తు కూల్ ఉంటుంది. ఎండాకాలం కానీ ఎండాకాలం అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వదు, చాలా బాగుంది. అది స్మూత్నెస్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. నాకైతే కూల్ అనిపిస్తుంది పెట్టుకున్నప్పుడు. హెడ్ఏక్ వస్తే స్పాట్లో తగ్గిపోతుంది, అది పెట్టుకోవాలి. స్పాట్లో తగ్గుతుంది, మస్తు ఉంటుంది. ఈసారి డైటాల్స్ సోప్ ఇవి తీసుకున్నాం, కానీ ఇది 150 grams ఉంది. యాక్చువల్గా నేను 100 grams ఉన్నది తీసుకుంటా ఎప్పుడు. ఈసారి పెద్ద ప్యాక్ వచ్చింది, పెద్దది తీసుకున్నాను నేను. ఇంకా హాఫ్ చేసి యూజ్ చేసుకోవాలి. ఇట్లా హాఫ్ చేసి యూజ్ చేసుకున్నాము. అయినా పెద్ద ఇవి సరే, ఒకటి మొత్తం పెడితే పిల్లలు ఖరాబ్ చేసేస్తారు. పిల్లలు క్యాట్ ఇటు వాటర్ పోయడం, దీనిపైన వాటర్ పోసి మా చిన్నోడు అయితే చేతులు అయితే రుద్దుతూ ఉంటారు. అందుకే హాఫ్ చేసి యూజ్ చేసుకున్నాం పెద్ద ప్యాకెట్. ఇక ప్యాంటింగ్ 2 తీసుకొచ్చింది. అండ్ ఇది బిల్లు ఎంత అయిందనేది లాస్ట్లో చూపిస్తాను. పీతాంబరం, ఇది కూడా పెద్ద, ఎంత 200 grams ఉంది, అంటే పావు కేజీ అనుకో. ఇది 200 grams. అండ్ చెకోడి, దీనిపైన 64 రూపీస్, 40 రూపీస్. 64 రూపీస్కి బై 1 get 1, అంటే 30 రూపీసే పడింది. 2 తెచ్చినా, ఒకటే తెచ్చిన. జ్యోతిని తీసుకోలేదు, నేను ఒకటే తెచ్చిన. స్క్రబ్బర్, చక్కెర 1 kg ఉందా, 128 grams, 1.2.
ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కాదు, దొడ్డు రవ్వనే మాది. దొడ్డు రవ్వనే కేజీకి దగ్గర ఉంది. బాస్మతి రైస్ కేజీ. పల్లీలు హాఫ్ కేజీకి ఎక్కువ 680 గ్రామ్స్. పెసరపప్పు కేజీ. ఇవన్నీ ఒకటేసారి తీసుకుందాం. కందిపప్పు కేజీ 100 గ్రామ్స్ ఉంది. 184. కానీ డిమార్ట్లో తక్కువ ఉంది కదా సార్, డిమార్ట్లో కొంచెం తక్కువ ఉంది. ఇలా హాఫ్ కేజీ 100 రూపీస్, హాఫ్ కేజీ 100 రూపీస్ ఉంది. ఇది ఎర్రపప్పు ఏమో కేజీ 44 గ్రామ్స్ ఉంది, 87 రూపీస్. శనగపిండి మేము అదే పిండి పులుసులు లాగా ఉంటాయి కదా, దాన్ని వేసుకోవడానికి శనగపిండి వేసుకున్నాం. ఇది సన్నరవ్వ. ఇవైతే కంపల్సరీ కావాలి మాకు, ఇవి సామాన్ వరకు. మెయిన్గా మేము ఇవే యూజ్ చేస్తాం ఎక్కువ. ఇంకా ఇది అండ్ లాస్ట్ బాస్మతి, ఇది ఒక కేజీ అయిపోయినా, తక్కువనే ఉంది సామాన్. ఇంకా ఇవి లిక్విడ్స్ దీనికి 5000 అండి. తక్కువ ఎందుకుంది లిక్విడ్లు, అదే అంటారు. ఇది వచ్చేసి 4 లీటర్స్. 4 లీటర్స్ అంటే ఎంత అవుతుంది? ఏరియా 529 రూపీస్. 529కి 4 లీటర్స్. ఇది విమ్. ఇది అంటే మేము డబ్బాలో పోసి పెట్టాము. ఇది నిన్న చినిగింది, ఈడ చినిగింది, డబ్బాలో పోసి పెట్టాము. 260 రూపీస్. 2 లీటర్స్ అది, 2 లీటర్స్ 260. అండ్ కంఫర్ట్, ఇది కూడా డబ్బాలో పోసి పెట్టాము. ఇది 2 లీటర్స్, ఇది 3 లీటర్స్. ఏదంటారు 1 లీటర్స్, 2 లీటర్స్. 2 లీటర్స్. విమ్మే మంచిగా అనిపిస్తుంది. విమ్ 2 లీటర్ అయితే 260 అంటే 130. 369. విమ్మే 2 లీటర్ అంటే 260 అంటే మంచిగా 130 లీటర్. 130 లీటరు. అదే 900 ml ఉంది. ఆ 900 ml తీసుకుంటాను జ్యోతి, అది 170 180 రూపీస్ ఉంది. 2 తీసుకుంటే అయిపోయి కదా. ఏది అవే లిక్విడ్ 2 లీటర్ ఒకటి తీసుకుంటే అయిపోయి. అదే ఒకటే తీసుకోమని చెప్పిన, ఒకటే తీసుకోండి. ఇంకా హార్పిక్ వచ్చేసి ఇది 1 లీటర్వి. 1 లీటర్ 60 రూపీస్. ఏది 60 65 పడింది. బయట ఎక్కువ ఉంటాయి కదా. ఎంఆర్పి 110 ఉంది. 110 అవి 3 తీసుకున్నాయి. మనం ఎక్కువ వాష్రూమ్స్ కడుగుతూ ఉంటాం కదా, నల్లు వచ్చినప్పుడల్లా కడుగుతాం. 3 ఇవి మసాలా. నాకు ఎక్కువ అంటే బాటిల్స్ ఈసారి ఎక్కువైనాయి, అంటే ఈ మంత్ ఎక్కువైనాయి బాటిల్స్. ఎందుకంటే ఇయర్ మొత్తం వస్తాయి కదా, ఒకటే ఎక్స్ట్రా. ఇంకా ఇవన్నీ యూజ్ చేసేసాను. చిల్లర సామాన్ కూడా ఏం తీసుకురాలేదు. తినడానికి 2 ప్యాక్స్, ఈ 2 ప్యాక్స్ పిల్లలకు తీసుకొచ్చిన బిస్కెట్స్. ఇది ఒకటి మా ఆయన తింటాడు, మా ఆయన మా చిన్నోడు కూడా తింటాడు బాగా. ఏం రైస్ అంతే. తినే సామాన్ అంటే ఇది ఒకటి ఎక్స్ట్రా తెచ్చింది. అచ్చే పొడి. ఇదేమో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందామని తెచ్చిన. ఇవాళ ఈవినింగ్ మా పిల్లలు వచ్చాక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాం. ఈ 2 నాప్కిన్స్ ఒకటి పెట్టి పంపించాం. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. మొత్తం నా టోటల్ ఇది పైకి రాదు. అట్లా చూపిస్తారా? టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఇంతే తీసి పెడదాం పక్క పెట్టేసుకుంటే అయితే
ఏమైంది? ఈ 2 మర్చిపోయాను. ఈ 2 తీసుకున్నా. అయితే ఇది ఇట్లా ఖాళీగా వచ్చింది. ఇట్లా ఖాళీ ఉన్న దాంట్లో ఇట్లా జిప్ ఉంది. ఇట్లా ఉంది, చూపిస్తా. ఇట్లా దూది పెట్టేసినాం. వేరేది ఉండే దూది మెత్త, ఆ దూది ఇలా పెట్టేసినాం. మస్తు ఉంది పిల్లో కవర్. ఇది పెట్టేసాం అంతే. కొంచెం టైట్ ఉంది. ఇది 99 రూపీస్ పడ్డది. 99 బాగుంది కదా, నాకైతే నచ్చింది. మా చిన్నోనికి నచ్చి నిన్ననే, అందుకే మర్చిపోయినా. ఆడ తీసి పెట్టుకున్నాడు, మర్చిపోయినా. అందుకే నిన్ననే ప్యాక్ చేసేసిండు. నాది నాది అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నాకైతే నచ్చినాయి. సోఫాలు తీసుకుంటే ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో కంపల్సరీ తీసుకుంటాను. సోఫాలు తీసుకున్నప్పుడు సోఫాల పైకి ఇవి ఇట్లాంటివి తెచ్చుకుంటాం మంచి మంచి.